అధ్యక్ష, ఆర్టీసీకి సంబంధించి అసలు నేను డోంట్ వాంట్ డూ పాలిటిక్స్, కానీ ఈరోజు ఆర్టీసీ బరువు మోయలేం అంటే బంద్ చేస్తాం అనేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఆర్టీసీ సంస్థ ఆపరేషనల్ ప్రాఫిట్కి వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా వేల కోట్ల రూపాయలు హిస్టరీ సార్ సహాయం చేస్తూ ఉంది. మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసి ఆ రియంబర్స్మెంట్ వీళ్ళు అడుగుతున్నారు, నెలకు 300 కోట్లు ఇస్తారో 400 కోట్లు ఇస్తారో అంటే బల్క్ ట్రావెలింగ్ లా మనం కూడా ఎక్కడన్నా ఒక 1000 కొంటామంటే ఒకటి కొనుక్కుని 1000 కొనడానికి రేటు తేడా ఉంటుంది. అది కూడా తెలియక వాళ్ళు ఏది పడితే అది మాట్లాడే పరిస్థితి జరుగుతుంది. ఇవాళ 1132 ఉదాహరణకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ లేదా ఉద్యోగ సంక్షేమం కొరకు చూసుకుంటే సార్, ఈరోజు గతంలో వీళ్ళు సిసిఎస్కు 664 కోట్ల బకాయిలు, ఆఖరికి వాళ్ళ కోఆపరేటివ్ సెస్ పైసలు కూడా బాకీ చేసినటువంటి పరిస్థితి సార్. దాన్ని 664 నుంచి 360 కోట్లకు తగ్గించడం ఇవ్వాలి. అదేవిధంగా 100 కోట్ల రూపాయలతో అన్ని బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కలిగజేసినాం. ఏటూరు, నాగరం, పెద్దపల్లి దగ్గర లాంటి జిల్లా కేంద్రాలకు సంబంధించి బస్ డిపోలు కొత్త ఇచ్చినాం. 20 ఏళ్ళ బస్ డిపోలు ఇక 3038 పోస్టులను కొత్తగా క్రియేట్ చేసినాం సార్. ఒక్క ఉద్యోగం ఇవ్వలే 10 ఏళ్లలో, ఒక్క కొత్త బస్సు కొనలే. ఇవాళ 2708 బస్సులు కొన్నాం. పెద్దలు సత్యం గారు చెప్పినట్టుగా ఇవాళ కూడా నేను గౌరవ సభ్యులకు, మీరు ఇటు శాసన మండలి కానీ శాసనసభ్యులు కానీ ఇంకే ప్రజాప్రతినిధులు కానీ కొత్త రూట్ కనెక్టివిటీ మా ఊరికి బస్సు వస్తలేదని చెప్తే తప్పకుండా వీలైనంత తొందరలో మీరు బస్సు వేయమంటారు. బస్సులో ఎక్కకుండా పూర్తిగా కనీసం మినిమం రెవెన్యూ అట్లీస్ట్ 50% ఆక్యుపెన్సీ లేకపోతే బస్సు నడపడం ఇదే చారిటీ కాదు. కాబట్టి కొంత ఆక్యుపెన్సీ మీరు అక్కడ మళ్ళీ మీరు బస్సు వేయగానే ఆ ఊరోళ్ళు అందరూ వచ్చి మరి పెద్దలు ఎల్రమణ గారిని ఎవరినో కలిసి మా దగ్గర ఆటో గిరాకీ పడిపోతారని నేనేం చేయలేను సార్. బస్సు కావాలి, ఆటో గిరాకీ ఉండాలంటే మరి ఈ రెండు కూడా సైమల్టేనియస్గా కలవి. కాబట్టి అందుకు సంబంధించిన ఇష్యూ లోపల కూడా మరి సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మొదటిసారి మహిళలు ఉచితంగా ప్రయాణమే కాదు అధ్యక్ష, 600 బస్సులను మహిళలకు యజమానులను చేసి ఈఎంఐ ఓంగా నెలకు 70,000 రూపాయలు వాళ్ళు మహిళా సంఘాలకు ఇస్తారు. ఎప్పుడైనా ఇటువంటి ఆలోచన అధ్యక్ష ఈసారి ప్రభుత్వం మొదటిసారిగా తీసుకోండి. అంతేకాదు ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం సంబంధించి చాలా నిర్ణయాలు తీసుకుంది అధ్యక్ష. 1132 కారుణ్య నియామకాలు ఇచ్చింది. 17 కోట్ల రూపాయలతోటి తార్నాక హాస్పిటల్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ చేసిన సార్ అధ్యక్ష. తర్వాత 2017 21% ఫిట్మెంట్ సవరించి ఆ పేమెంట్స్ అన్ని కూడా చేస్తా ఉన్నాం. ఒక 2024-25 సంబంధించినటువంటి డిఏ కూడా ఉంది అధ్యక్ష. తర్వాత యూబీఐ సహకారంతో బీమా పథకాన్ని ఆర్టీసీ కార్మికులు చనిపోతే ₹1 కోటి పరిహారం ఇచ్చే విధంగా మొదటిసారి ఆర్టీసీ సంస్థకు సంబంధించినటువంటి ఈ యొక్క పరిహారం చేస్తాం అధ్యక్ష. దాని తర్వాత వివిధ కారణాల వల్ల గత 10 సంవత్సరాలుగా ఉద్యోగులు తొలగించినటువంటి వారిని ప్రజావాణిలో వచ్చినటువంటి పిటిషన్ల మేరకు ఒక 3-man కమిటీ వేసి మొట్టమొదటిసారి వాళ్ళని కంప్లీట్ డిస్మిస్ అయితే కూడా వాళ్ళ అప్లికేషన్ మళ్ళీ కూడా రివ్యూ చేసి 250 మందికి తిరిగి ఉద్యోగం కలిగించాం అధ్యక్ష. ఇలా ఇంకో కొంతమంది గుండాసు నేను కాదంటలేదు, వాళ్ళను కొన్ని అంటే కోర్టు పూర్తిగా తప్పు అని పట్టినప్పుడు లీగల్ లిటిగేషన్ ఉంటే తప్ప ఎగ్జామ్షన్ చేయగలిగే కేసులన్నీ మొదటిసారి చరిత్రలో 250 మందికి మాకు జీవితాలు ఉద్యోగం పోయింది అనుకునే కుటుంబాలను ఆదుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అంతేకాదు ఈరోజు 1355 కోట్ల పిఎఫ్ బకాయిలుంటే 640 కోట్లకు తగ్గించడం అధ్యక్ష. మామూలు వీళ్ళన్నీ కూడా అప్పులు, బకాయిలు, బస్సులు ఒకటి కొత్తది కొనుగోలు చేయకి ఇవన్నీ చేసి ఇవాళ మన కొత్త నినాదం మహిళలకు ఉచితంగా నడుస్తుంటే బర్దాష్కి బహార్ తోటి ఆటోలకు సంబంధించి నినాదం ఎత్తుకొని దీన్ని క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది మహిళలకు సంబంధించి ఒక గొప్ప స్కీము. తప్పకుండా దీనితో ఒక సాధికారికత వచ్చింది. వాళ్లకు సంబంధించినటువంటి అవ్వగారింటికి పోవాలన్నా, అత్తగారింటికి పోవాలన్నా, గుడికి పోవాలన్నా, బడికి పోవాలన్నా, దవాఖానకు పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా ఇలా సెల్ఫ్ సస్టైనబిలిటీ వస్తుంది. తప్పకుండా అవును, బస్సులో ప్రయాణం చేసే సందర్భంలో కూడా ఎవరైనా వాళ్ళు దానికి ఉండేటువంటి పరిస్థితి ఇబ్బంది వస్తున్నట్టు కాదు. దాని తర్వాత ఈరోజు మరి ఆర్పీఎస్ బాండ్లకు సంబంధించి కూడా 280 కోట్లు బరువు పడితే వీళ్ళు మాట ఇచ్చి బాండ్లు ఇచ్చేసిపోతే కూడా పేమెంట్ చేసాం అధ్యక్ష. అందుకే ఆర్టీసీ కొత్త నియామకాలు, కొత్త బస్సులు, కొత్త రూట్లు, మహిళలకు సాధికారికత, అన్ని రకాల సంక్షేమంతో ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తోంది. దీనికి దయచేసి అందరూ కూడా ఆర్టీసీ సంస్థలు అయ్యేలా నిరంతరం వాళ్ళు కొద్దిగా వర్క్ స్టేన్ అవుతున్నా కూడా కండక్టర్ల, డ్రైవర్ల కృషిని మనం అందరం కూడా హృదయపూర్వకంగా ఈ సభ అప్రిషియేట్ చేయాలని కూడా మీ ద్వారా నేను కోరుతాను. వారికి ఒక ప్రశంసను దయచేసి చైర్మన్గా మీరు ఒక రిమార్క్స్ ఇచ్చి వాళ్ళను 40,000 మంది పైన ఉద్యోగస్తులు ఇలా పొద్దుస్తామని కష్టపడి ఆర్టీసీ కార్మికులకు, డ్రైవర్లు ఇన్ని లక్షల మంది రోజు దాదాపు 60 లక్షల మందిని లైఫ్ లైన్ తెలంగాణ కామన్ మ్యాన్ లైఫ్ లైన్ ఇది. అటువంటి వాళ్ళని అప్రిషియేట్ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష.